ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడం ఏంది నాకు అర్థం కాదు. అంటే మీ మీద మీకు నమ్మకం లేదా? మీ మీద మీకు ధైర్యం లేదా? మీ మీద మీకు పట్టుదల లేదా? మరి అన్ని ఉన్నప్పుడు ఇంత రూడ్గా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? హలో, నువ్వు ఎగ్జామ్లో మాత్రమే ఫెయిల్ అయ్యావు, గుర్తుపెట్టుకో. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాయకూడదేమో అని రూల్స్ ఏం లేవు ఇక్కడ, అర్థమవుతుందా? తర్వాత నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఎవరి కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? సొసైటీ కోసమా? లేదా మీ రిలేటివ్స్ ఏమైనా అంటారన్నా? లేదా మీ ఫ్రెండ్స్ ఏమైనా అవమానిస్తారన్నా? బొంగు తొక్కండి. నీ జోబిలో డబ్బులుంటే కుక్కల వాసన పసిగట్టే రకాల వాళ్ళ కోసమా నీ లైఫ్ నేను సాక్రిఫైస్ చేసి నేను సూసైడ్ చేసుకోవాలి, వాళ్ళు నేను ఏమనుకుంటారేమో నేను భయపడుతూ బాధపడుతున్నావు? ఎవరి కోసం? సరే, నువ్వు వాళ్ళ గురించి ఏమో ఆలోచించావు? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న గురించి ఏమైనా ఆలోచించావా? నేను చిన్నప్పటి నుంచి కనిపించారు కదా, వాళ్ళ గురించి ఏమైనా నువ్వు ఆలోచించావా? చెప్పు బ్రో. నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, దారాలను గొట్టంగా గురించి కాదు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే నీ జీవితం అందరితో ఆగిపోయినట్టు కాదు. ఎగ్జామ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ నాలెడ్జ్ కోసం మాత్రమే బ్రో, అర్థం చేసుకోండి ఇప్పుడైనా. కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే చనిపోవాలి అని అనుకోవడం అది నీ తప్పు అవుతుంది. నువ్వు ఫెయిల్ అయ్యావా, నీకు చదువు అవ్వట్లేదా, తప్పు లేదు, వేరే ఫీల్డ్ అయితే దిగండి. అంతేకాని ఇంత రూడ్గా ఆలోచించకండి. చదివిన వాడే డబ్బు సంపాదిస్తాడంటే అది మీ పిచ్చితనం అవుతుంది. చదువు లేని వాడు కూడా తెలివితో కోట్లు సంపాదిస్తున్నారు పోయా, వాళ్ళకేం సమాధానం చెప్తావు? సో నేను చెప్పేది ఏమంటే, కష్టపడదాం, అది ఏదైనా సరే. కానీ ఇలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవటం కానీ, లేదంటే ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఇలా పిచ్చి ఆలోచనలు చేయకండి. ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. మీరు నిజానంగా ఆలోచించాలంతే. అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.